హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఐచర్ 480 బండి అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఈ వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట. ఈ వీడియో మొత్తం చూసినాక మీరు లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే మీకు తక్కువ ప్రైజ్లోనే వెహికల్ అయితే వస్తుందన్నమాట. మంచి వెహికల్ తక్కువ ప్రైజ్కి అయితే వస్తుంది కాబట్టి ఈ వీడియో మొత్తం చూసినాక వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఐచర్లో 480 బండి అనమాట. వెహికల్ వచ్చేసి 2022 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. అంటే 2023లో తీసుకున్నారు కాబట్టి 1.5 సంవత్సరం అయితే అవుతుంది అనమాట. వెహికల్ తీసుకుని కూడా 1.5 సంవత్సరం అయితే అవుతుంది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ సంబంధించిన పేపర్లు కూడా అయితే ఉన్నాయి కాబట్టి మీలో ఎవరైనా ఐచర్ 480 బండి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఐచర్ 480 2022 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. టైర్లు చూసుకుంటే 4 టైర్లు 60% దాకా అయితే ఉన్నాయన్నమాట. రీడింగ్ చూసుకుంటే 90%, 900 గంటలు అయితే తిరిగిందనమాట. రీడింగ్ వచ్చేసి 900 గంటలు మాత్రమే తిరిగిందని అయితే చెప్తున్నారు. హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ప్రైస్ వచ్చేసి 4,65,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,65,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నేను చెప్పే ఈ యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో, నంద్యాల సిటీలో అయితే ఉందన్నమాట. నంద్యాల సిటీలో, నంద్యాల డిస్టిక్లో, నంద్యాల చుట్టుపక్కల ఏరియాలో దగ్గరలో ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటూ చూడు, అన్న మాకు ఈ లొకేషన్లో కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. ఒకసారి ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుకోండి. అలాగే వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా మీరే వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకోండి. ఇది వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మరిన్ని ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.